నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి బోనస్ గా ₹1,95,610 ఇవ్వనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారని తెలిపారు. సింగరేణి సంస్థలోని 41,000 మంది శాశ్వత ఉద్యోగులకు మొత్తంగా 819 కోట్లు బోనస్ గా పంపిణీ చేస్తామన్నారు. 30,000 మంది కాంట్రాక్టు కార్మికులకు ₹5,500 చొప్పున అందజేస్తామన్నారు. అభ్యర్థులను సింగరేణి కార్మికులకు అండగా ఉంటాం. జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్ర ఆదాయం కోల్పోతున్న ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదు. వచ్చే 5 ఏళ్ల పాటు కేంద్రం వయాబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.